పొద్దుకి ఇంతసేపు అయింది, ఇది ఇంకా టీ కూడా ఇవ్వలేదు. వసే మహి. అత్తమ్మా వస్తున్నా అత్తమ్మా. పొద్దుకి ఇంతసేపు అయింది, కనీసం టీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? అత్తమ్మా తీసుకొస్తున్నా అత్తమ్మా. అలా వస్తావు, కొత్తగా పెళ్ళైన పిల్ల కదా, చేస్తాదులే, భయపడుతుంది కదా. చాలే మీరు ఊరుకోండి, వీళ్ళకి చనివిస్తే మన నెత్తికి కూర్చుంటారు. నెమ్మదిగా చేపించుకోవద్దు కదా పంపం. మీరు కాస్త ఆపుతారా? తీసుకోండి తీసుకోండి. చిచ్చి, ఇది టీయా? నీ ముఖంలో ఉంది. ఇదేనా మీ అమ్మ నాన్న మీకు నేర్పించింది? అత్తమ్మా నన్ను ఏమైనా అనండి, మా అమ్మ మా నాన్న మాత్రం అసలు అనొద్దు, నేను ఒప్పుకోను. ఏంటే ఏం చేస్తావు? ఏంటే అరుస్తున్నావు? ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మర్యాదగా మాట్లాడు. లోపలికి వెళ్ళు. అంత కోపం అందుకే శాంతం. మీరు కాస్త ఆపుతారా? నెమ్మదిగా చెప్పొచ్చుగా. మీరు కాస్త ఆపుతారా? శాంతం, శాంతంగా ఉండు. సరే సరేలే. వసే మహి, వంట చేయమని చెప్పాను కదా, ఏం చేయాలో కనుక్కోవా వచ్చి? చెప్పండి అత్తమ్మా. ఆరా వంట ఏం చేస్తావంటే, అబ్బాయికి మామయ్య గారికి ఏమో చికెన్ చెయ్యి, నాకేమో అదంతా పడదు కానీ బజార్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చి ఫ్రై చేయి. సరే సరే, అబ్బాయికి ఆఫీస్కి టైం అవుతుంది, అంతా త్వరగా చేసి చూసుకోపో. సరే అత్తమ్మా. త్వరగా వెళ్ళు. సరే కాంతం, ఎందుకు అంత ఆవేశపడతావు? బదులుగా బీపీ మోకాలు నొప్పలేదు. సరే సరేనండి, మీకు ఆఫీస్ టైం అవుతుంది, మీరు వెళ్ళి రండి, రెడీ అవ్వండి. మహి టీ తీసుకొనిరా. తీసుకొస్తున్నా అండి. వావ్, చాలా బాగుంది టీ. ఏం డల్ గా ఉన్నావు? ఇట్రా, ఇటు కూర్చో. ఏంది డల్ గా ఉన్నావు? ఏమండి, అత్తయ్య పవిత్ర నాకేం నచ్చలేదండి. ఊరు కోపడుతుంది, నాకు చాలా కోపం వస్తుందండి. పెద్దాం కదా, సర్దుకుపోవాలి. ఏం కాదమ్మా, అమ్మ పెద్దది కదా, అలానే అంటది, నువ్వేం పట్టించుకో మాకు. అదేంటండి అలా అంటారు? సరే సర్లే, 3 days క్యాంప్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మ చెప్పినట్టు విను, సరేనా? అండి మీరు ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి. సర్లే, టైం అవుతుంది. సరే అండి. దీని ముఖానికి చికెన్ కర్రీ మటన్ ఫ్రై అంట, ఇది ముసలానికి అన్నీ కావాలి, మనకేమో చేయడం రాదు. సర్లే, యూట్యూబ్ ఉందిగా, చూద్దాం. రండి రండి, బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. ఎలా ఉన్నారు మీరు? మేము బాగున్నాం వదినా. ఏంది మీ కొత్త వాటిలో ఎలా ఉంది? ఏం బాగోలేమ్మా, పనులన్నీ చేసుకోలేక నేను చస్తున్నాను. అసలుకి పనులన్నీ నా మీద పడిపోతున్నాయి. ఏం వదినా? అవునులే వదినా, ఈ కాలం పిల్లలు ఏం పని చేస్తారు, వచ్చినా కూడా చేయరు. అవును, చెయ్యరు. అవును వదినా, నేను ఇప్పటికీ మా కోడలు చేసి పెడుతున్నా, పళ్ళకి చేస్తున్నా. అంతే వదినా. సర్లే వదినా, జాగ్రత్త, వస్తాం మరి. సరే సరే వదినా, జాగ్రత్త మీరు కూడా. అలాగే వదినా. దీన్ని వంట చేయమని చెప్పాను, ఇంకా లోపలికి వెళ్ళి ఇంతవరకు బయటికి రాలేదు. లోపల ఏం చేస్తుందో ఏంటో. దీన్ని వంట చేయమంటే ఫోన్ చూస్తున్నా. వంట చేయమంటే ఫోన్ చూస్తున్నా. 5 నిమిషాలు వంట కాకపోతే రోడ్డు మీద ఉంటావు నువ్వు. ఏమనుకుంటావు? సరే అత్తమ్మా, చూసుకొని వస్తాను. అమ్మా, ఇది కొంచెం చేసాను, తినండి. అక్కడ పెట్టు. అబ్బా, ముసలి మొత్తం తినేసింది, కొద్దిగా కూడా ఉంచకుండా. మా ఆయన చెప్పినా కూడా వేస్ట్, ఏం ప్రయోజనం. మహిట్రా, కొంచెం కాళ్ళు నొప్పుదు కొనిట్రా అమ్మా. ఏంటత్తమ్మా, నీ కాళ్ళు నేను నొక్కాలా? నొక్కు. సరే అత్తమ్మా, నొక్కుతా. తేరగా నా ఆస్తి అంతా తీసుకుందాం అనుకుంటున్నావా? నొక్కు. నీ కాలు కాదా, నీ పేక నొక్కుతోండు. చూడు, ప్రపంచం అంతా ఎతికిన అలాంటి అత్త దొరకదు.
మీ దాంట్లో అసలు దొరకదులే. సర్లే వెళ్ళిపో. దీని టార్చర్ అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఎట్టైనా దీన్ని ఏదో ఒకటే చెయ్యాలా. ఐడియా, మా డాక్టర్ అంటే ఉంది కదా, వీళ్ళు ఒక సజెషన్ అడిగేసి వస్తాం. టైం అయిపోతుంది. డాక్టర్ పిన్ని ఏంటి, ఏమైంది? ఇటురా కూర్చో. ఎలా ఉన్నావు? ఏమైంది చెప్పు. ఏంటి ఏమైంది? పిన్ని, నా అప్పుతో నేను అస్సలు భరించలేకపోతున్నా. ముసలిదాన్ని టార్చర్ తట్టుకోలేకపోతున్నా. దాన్ని ఎట్టైనా ఏదో ఒకటి చేయాలి పిన్ని. ఎలా అమ్మా అలా అంటే? సర్దుకుపోవాలి కదా. నా వల్ల కాదు పిన్ని, ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దామంటావు మరి? ఎలా ఇలా అయితే? ఏమో పిన్ని, నాకైతే ఏం అర్థం కావట్లేదు. దాని టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నా. సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి మీరే చేయాలి పిన్ని, ఏదో ఒకటి చేయండి పిన్ని. అదే ఇట్లా మీ అత్తకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మరి? మా అత్తకి కాళ్ళు నొప్పులు ఉన్నాయి పిన్ని. మోకాలు నొప్పులా? అవును పిన్ని. అయితే ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. సరే పిన్ని. ఇదిగో ఈ మందులు చూడు. ఇది ఆయింట్మెంట్. ఇది మీ అత్త మోకాలికి రోజు రాయి. సరే పిన్ని. ఇది పౌడర్. ఇది తను తాగే పాలల్లో కలిపి రోజు పొద్దున్నే. ఓకే పిన్ని. ఇది టానిక్. ఈ టానిక్ రోజు మధ్యాహ్నం నైట్ తాగాలి తిన్న తర్వాత. ఈ టానిక్ రోజు మధ్యాహ్నం నైట్ తాగించు తర్వాత తిన్న తర్వాత. సరే పిన్ని. ఇవి అన్ని వాడితే 3 నెలల్లో చనిపోతుంది మీ అత్తమ్మ. వామ్మో, 3 నెలల పిన్ని? లేదు పిన్ని, రేపు చచ్చిపోడు పిన్ని. ఆగమ్మా, అలా కాదు. నువ్వు పిచ్చిదాను అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? 3 నెలలు అంటే నువ్వు కొత్త కోడలివి కాబట్టి అనుమానం వస్తుంది నీ మీద. సో ఈ 3 నెలలు వాడితే అంతలో చనిపోతుంది. అప్పుడు నీ మీద అనుమానం రాదు. ఈ 3 నెలలు తనను మర్యాదగా చూసుకో, తనని జాగ్రత్తగా చూసుకో, తనకి మంచిగా సేవలు చేయి. అలా అంటే నువ్వు పేరు నిలబెట్టుకోగలుగుతావు పిన్ని. ఆ ముసలాన్ని మొక్కం చూస్తే నాకు వాంతి వచ్చింది పిన్ని. అలా కాదమ్మా, అలా అన్నప్పుడు ప్రేమిస్తున్నట్టు నటించు తనతోని. ఆ పని చేసినా గానీ తనకి నీ మీద నమ్మకం వస్తుంది, అనుమానం రాదు. సరే పిన్ని. సరే సరే పిన్ని, వెళ్ళొస్తాను. ఇంత పని వదిలేసి ఎక్కడికి పోయింది? రాని దీని పని చెప్తా. అత్తమ్మా, పనుండి బయటికి వెళ్ళాను అత్తమ్మా, నన్ను క్షమించండి. ఏందబ్బా ఇది ఎంత మర్యాదగా మాట్లాడుతుంది? అత్తమ్మా, టీ తీసుకురమ్మంటారా? అయినా పిన్ని పాలలో కదా పొడి కలిపిమనింది. అత్తమ్మా, పాలు తెమ్మంటారా? తీసుకురా. ఏంటో కొంచెం తేడాగుంది. చచ్చేవే ముసల్దానా. అత్తమ్మా, మీకోసం హార్లిక్స్ బూస్ట్ కలిపి తీసుకొచ్చా, తీసుకోండి అత్తమ్మా. ఏంటి బూస్ట్ హార్లిక్సా? ఏంటి నన్ను లేపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అయ్యో అత్తమ్మా, మీరంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మా. ఈ ముసలిదానికి చేపల కూర అంటే ఇష్టం కదా, దీనికి చచ్చిపోయింది. అత్తమ్మా, మీకు చేపల కూర అంటే ఇష్టం కదా, అందుకని చేసుకొని తీసుకొచ్చా, తినండి అత్తమ్మా. నాకు చేపల కూర ఇష్టమని ఎవరు చెప్పారు నీకు? మీ అబ్బాయి చెప్పారు అత్తమ్మా. సరే సరే, అక్కడ పెట్టెళ్ళు. ఇదేంటి చిన్న చిన్న మాట అంటేనే ఎగిరెగిరి పడేది, దీంట్లో చాలా మార్పు వచ్చింది. ఏమైందబ్బా దీనికి? కాళ్ళు నొప్పులు కుడుతున్నాయి. నువ్వేంటి ఇక్కడ? అత్తమ్మా, మీ కాళ్ళు నొప్పి కదా అత్తమ్మా, ఆయిల్ పొద్దామని వచ్చాను అత్తమ్మా. నువ్వా? కొత్తగా నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంది, ఎప్పుడు లేనిది. చాలే ఇంకా చాలే తెలు. అదేంటి అత్తమ్మా అలా అంటారు? మీరు నా తల్లి వాళ్ళు అంటే. పర్వాలేదులేవే, చాలే తెలు. ముసలిదానా, నెల అయిపోయింది, ఇంకా నువ్వు పోతావే. ఏంటి ఇది నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంది? అడగకుండా అన్ని చేస్తుంది, అడగకుండా అన్ని తెచ్చిస్తుంది. సడన్ గా ఏంటి దీంట్లో ఎంత మార్పు? ఏమై ఉంటుందబ్బా? హలో, ఏమండి? ఏంటి చెప్పడి? రేపు మన పెళ్లి రోజు గుర్తుందా అండి? గుర్తుంది.
ఈరోజు సాయంత్రం త్వరగా వచ్చేయండి, షాపింగ్ చేయాలి, చాలా చాలా కొనాలి. సరే బాయ్. ఓకే అండి. అవును, రేపు వీళ్ళ పెళ్లి రోజు కదా, ఇది గుర్తుందో లేదో, పాపం దీనికి నన్ను చూసుకోవటమే సరిపోతుంది. అదంతా ఎందుకు, నేనే పోయి ఏదన్నా తీసుకొస్తే పాపం అది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అమ్మ మహి, ఈ ముసలిది వస్తున్నా ఉన్నట్టమ్మా. అమ్మ మహి, రా కూర్చో, ఇది చూడు కొంచెం. ఏంటి అత్తమ్మా? నీకోసం బట్టలు జ్యువెలరీస్ తెచ్చానమ్మా, చూడు ఎలా ఉన్నాయో. నా కోసం అత్తమ్మా? నీకోసమేరా, కూర్చొని చూడు ఎలా ఉన్నాయో. రేపు మీ పెళ్లి రోజు కదా, నీకు నన్ను చూసుకోవడమే సరిపోతుంది. నువ్వు ఎక్కడ చేసావో లేదో అసలు షాపింగ్ నాకు అసలు గుర్తుందో లేదా అని నేనే నీకోసం ఇవన్నీ తీసుకొచ్చాను రా. చూడు ఒకసారి ఎలా ఉన్నాయో బట్టలు చూడు. ముసలి కాళ్ళ పిల్లకి అంటుంది. మా పిన్ని చచ్చిపోవడానికి కదా మంది ఇచ్చింది. ఏంటంటే మహి, ఇక మా ఇది ఇంటి పత్రాలు మీద ఇంటి అంతా నీదేగా. ఇవ్వని నాకేమి కాకమ్మా. లేదమ్మా, ఏది తీసుకెళ్ళి నీ లోపల పెట్టుకోకు, తీసుకెళ్ళి. సరే అమ్మా. ఇదేంటి మా అత్తమ్మ నేను నటిస్తే నిజంగానే ప్రేమించాను అనుకుంటుంది, నిజంగానే నన్ను ప్రేమిస్తుంది. అయ్యో ఎంత పని చేశాను నేను. మా అత్తమ్మ నాకు కావాలి, ఎలాగైనా మా పిల్లి దగ్గరికి వెళ్ళి వీడు కూడా మనం తెచ్చుకోవాలి. ఊరే అత్తమ్మ పడుకున్నట్టుంది, ఒకసారి అత్తమ్మకి చెప్పేసి వెళ్ళిపోవాలి. అత్తమ్మా చెప్పమ్మా. అత్తమ్మ మా పిల్లి దాకా వెళ్ళేసి వస్తాను అత్తమ్మ. వెళ్ళేసిరమ్మా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళేసిరా. సరే అత్తమ్మ. ఏమైందిరా, ఏమైంది మహి? మీ అత్త చనిపోయిందా? పిన్ని మా అత్త చాలా మంచిది పిన్ని, మీరు అలా అత్త పిన్ని. ఏమైందమ్మా, కూర్చో ముందు. పిన్ని పిన్ని మరి మొన్న మా అత్తని చంపేయడానికి మీరు మందులు ఇచ్చారు కదా, వద్దు పిన్ని, మళ్ళా వీడికి వేరే మందులు అని పిన్ని, ప్లీజ్ పిన్ని ఇయ్యండి పిన్ని. అరే టెన్షన్ పడకు, నేను ఇచ్చిన మందులు అలా చనిపోవడానికి అనుకున్నావా? నేను ఇచ్చిన ఆయింట్మెంట్ మీ అత్త కాళ్ళ నొప్పులు తగ్గడానికి, ఇచ్చిన పౌడర్ బలానికి, ఏం కాదు. మీ అత్తను బతికించడానికి నేను చేసిన పని, మీ అత్తతో మిమ్మల్ని కలపడానికే చేసిన పని ఇది. అవునా పిన్ని, థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. సరే పిన్ని, నాకు టైం అవుతుంది, తినేళ్ళమ్మా. నేను తర్వాత వస్తాను. బాయ్. జాగ్రత్తమ్మా, జాగ్రత్త మహి. ఈ పిచ్చి పిల్ల ఎలా బతుకుతుందో ఏమో. దేవా స్తోత్రం ప్రభా, ఈ అత్త కోడల్ని కలిపినందుకు. మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవాలి. దేవా నన్ను క్షమించు, మొత్తం చచ్చిపోవాలని కోరుకున్నా, ఎలా అయినా మా అత్తమ్మ కాపాడండి దేవా. అత్తమ్మ నన్ను క్షమించండి అత్తమ్మ, మీరు నేను చచ్చిపోవాలని కోరుకున్నాను అత్తమ్మ, నన్ను క్షమించండి అత్తమ్మ. నేను నటించాను అత్తమ్మ, మీరు నన్ను నిజంగానే ప్రేమించాను, నన్ను క్షమించండి అత్తమ్మ. అయ్యో మహి, ఏడోకురా, నేను నిన్ను క్షమిస్తాను. నటిస్తేనే ఇంత బాగా చూసుకున్నావు, నిజంగా ప్రేమిస్తే, నిజంగా జెన్యున్ గా ఉంటే నన్ను ఇంకెంత బాగా చూసుకుంటావు. అత్తమ్మ అవునత్తమ్మ, దేవుడు చెప్పారు, ద్వేషించే వారిని కూడా ప్రేమించమని దేవుడు చెప్పారు అత్తమ్మ. నిజంగానా? ఆ దేవుడు అంత గొప్పవాడా? ఆ దేవుడిని నాకు పరిచయం చేయవా? సరే అత్తమ్మ. నా దేవుడు ప్రేమ స్వరూపి, మనం అందరం కలిసి పుష్పాలు ఆరాధన జరుగుతుంది, వెళ్దాం పదండి. అబ్బాయిని మామయ్య గారిని కూడా పిలువమ్మ, అందరం కలిసి.